శరణార్థులు అనగనగా ఒక ఉడత. ఆ ఉడత ఒక మర్రి చెట్టు త్వరలో కాపురం ఉంటూ ఉంది. ఒకనాడు అది చెట్టు కింద కూర్చొని కాయలు తింటూ ఉండగా సుడిగాలి వచ్చి చిన్న కొమ్మ ఒకటి విరిగి దాని మీద పడింది. ఇది వరలో అప్పుడప్పుడు దాని మీద ఆకులు రాలుతూ ఉండేవి కానీ కొమ్మ ఎప్పుడు విరిగి పడలేదు. అందువల్ల ఆ కొమ్మ పడగానే ఆకాశం విరిగి తన మీద పడుతూ ఉందనుకుని గాబరాతో అక్కడి నుంచి గబగబా పరిగెత్తడం సాగించింది. అలా పోతూ ఉండగా దారిలో ఒక కోడిపెట్ట దాన్ని చూసింది. చూసి, ఎక్కడికి అంత గాబరాగా పరిగెత్తుకుపోతున్నావు అని ఉడతను అడిగింది. అయ్యో, ఇంకేముంది, పరిగెత్తు పరిగెత్తు, ఇప్పుడే ఆకాశం విరిగి ఒక చిన్న ముక్క నా మీద పడింది, ఇక్కడ ఉంటే మన మీద మళ్ళా పడుతుంది అంది ఉడత కోడిపెట్టతో. ఆ మాటలు వినేసరికి కోడి కూడా గాబరా వేసి ఉడత వెంట తాను కూడా గబగబా పరిగెత్తడం మొదలుపెట్టింది. పోతూ ఉండగా దారిలో కుందేలు చూసింది ఆ రెంటిని. అంత భయంతో పారిపోతున్నారు ఎక్కడికి, ఏమిటి సంగతి అని అడిగింది కుందేలు. అయ్యో, ఇంకేముంది, పరిగెత్తు పరిగెత్తు, ఇప్పుడిప్పుడే ఈ ఉడత మీద ఆకాశం విరిగి ఒక చిన్న ముక్క పడిందిట, ఆ సంగతి అది నాతో చెబితే నేను పోతున్నాను, ఇక్కడ ఉంటే మన మీద మళ్ళా విరిగి పడుతుంది అంది కోడి రొప్పుతూ. ఆ మాటలు వినేసరికి కుందేలుకి కూడా గాబరా పుట్టి వాళ్ళతో పరిగెత్తడం మొదలుపెట్టింది. మూడు కలిసి అదే పరుగున పోతూ ఉన్నాయి. పోతూ ఉండగా దారిలో ఒక బాతు చూసింది. వాటి గాబరా చూసేసరికి దానికి కూడా గాబరా వేసింది. రెక్కలు టపటపా కొట్టుకుంటూ తొట్టి పడవలాగా నడుస్తూ వచ్చి, ఎందుకు అలా పరిగెత్తుకొని పోతున్నారు, ఏమిటి మీ హడావిడి అని అడిగింది. అయ్యో, ఇంకేముంది, పరిగెత్తు పరిగెత్తు, ఇప్పుడిప్పుడే ఆకాశం విరిగి ఒక చిన్న ముక్క ఈ ఉడత మీద పడిందట, ఆ సంగతి కోడితో చెబితే కోడి నాతో చెబితే నేను పరిగెత్తుకుపోతున్నాను, ఇక్కడ ఉంటే మళ్ళీ మన మీద పడుతుంది అన్నది కుందేలు బాతుతో. అదంతా వినేసరికి బాతు కూడా గాబరా వేసి తను కూడా వాళ్ళతో పరిగెత్తడం మొదలుపెట్టింది. ఈ నాలుగు కలిసి ఎక్కడ ఆగకుండా పారిపోతూ ఉన్నాయి. పోతూ ఉండగా ఒక నక్క చూసింది వాటిని. చూసి, అయ్యో, ఏమిటి మీ కంగారు, ఎక్కడికి మీ పరుగు, ఆగండి ఆగండి, మిమ్మల్నే అంత రోస్తూ రోపుతూ పోతున్నారు, ఏమిటి సంగతి అని అడిగింది నక్క. అయ్యో, ఇంకేముంది, పరిగెత్తు పరిగెత్తు, ఇప్పుడిప్పుడే ఆకాశం విరిగి ఈ ఉడత మీద ఒక చిన్న ముక్క పడిందట, ఆ సంగతి అది కోడితో చెబితే కోడి కుందేలుతో చెబితే కుందేలు నాతో చెబితే నాకు గాబరా వేసి నేను పారిపోతున్నాను, ఇక్కడ ఉంటే నీ మీద కూడా పడుతుందేమో, పరిగెత్తు పరిగెత్తు అని బాతు నక్కతో చెప్పింది. నక్క ఫక్కున నవ్వి, ఓస్, ఎందుకా మీ భయం, నాకేమీ భయం లేదు, ఆకాశమే కాదు ఇంకా ఏది వచ్చి పడ్డా నాకు పర్వాలేదు, హాయిగా నా ఇల్లు ఈ భూమిలో కట్టుకుని ఉన్నాను, ఏదైనా విరిగిపడితే చప్పున దాంట్లో దూరి దాక్కుంటాను అని గర్వంగా చెప్పింది. ఆ మాటలు విని నక్క, బావా, దేవుడిలాగా దొరికావు, మేము శరణార్థులం,